నా మైండ్ మేజర్ ఛాలెంజ్లో ఈరోజు డే 6. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే రైట్ డౌన్ వన్ మెంటల్ మోడల్ యూ కుడ్ అప్లై టు యువర్ స్మాల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. నేను దానికి చూపించేది వచ్చేసి సిస్టమ్ థింకింగ్. ఆ సిస్టమ్ థింకింగ్ అనేదాన్ని, ఆ మెంటల్ మోడల్ని నా ప్రాబ్లమ్స్కి అప్లై చేసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలా అంటే ప్రతిదీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను మార్నింగ్, ఈరోజు నాకు హాలిడే కదా, మార్నింగ్ అంతా నిద్రపోకోకుండా, అంటే ఎర్లీ మార్నింగ్, నేను డైలీ ఎర్లీ మార్నింగ్ నిద్రపోను కదా, అలా ఎర్లీ మార్నింగ్ అంతా నిద్రపోకోకుండా మర్చిపోయి డైలీ రొటీన్లా చేసేసాను అనుకోండి, 8 గంటలకల్లా నిద్రపోవాల్సి వస్తుంది. డైలీ బస్సులో 8 గంటలకి నిద్రపోయి 9:30 కల్లా బస్సు ఆగుద్ది, లేచి క్లాస్లోకి వెళ్ళాలి కాబట్టి లేస్తాను. బట్ ఇక్కడ ఏమైందంటే ఇంట్లో నేను లేవలేను, ఎంత ట్రై చేసినా నా వల్ల కాదనమాట, అంత స్లీపీ అవుద్ది. సో అలా అన్నమాట. ఏదైనా సరే ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎర్లీ మార్నింగ్ లేసావంటే తొందరగా స్నానం చేస్తావు, తొందరగా ఫుడ్ రెడీ చేసుకుంటూ తొందరగా నీ వర్క్స్ నువ్వు కంప్లీట్ చేసుకుంటావు. ఎర్లీ మార్నింగ్ 6కి లేవాల్సింది 9కో 10కో లేసావనుకో, యూ కాంట్ అనమాట. కొంచెం లేట్ అవుద్ది, ఒక్కోసారి డైవర్షన్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక టైం అనుకుంటారు, ఇప్పుడు 8 అయింది, 8:05, 8:10, కొంతమంది 8:01 అయినా సరే ఏం చేద్దాం లేరా, ఇప్పుడు వర్క్ ఆపేద్దాం, నెక్స్ట్ టైం చూసుకుందాం, 9కో 10కో, రేపు 8 గంటలకో, రాత్రి 8 గంటలకో చూసుకుందాం అనుకుంటారు. నాట్ లైక్ దట్. ఒక 2 సెకండ్లే కదా, ఒక 2 నిమిషాలే కదా వేస్ట్ అయింది, ఏమవుద్ది, మళ్ళీ స్టార్ట్ చేయండి. మీరు అదే పనిగా చేసేది. లైక్ దట్. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో తెలియదు, నేనేం మాట్లాడానో తెలియదు.